అటాక్. ఒక బోట్ ని లోపలికి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో. బేసిక్ గా వేలంపాట పాడతారంట. వేలంపాట వచ్చి 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా తెగుద్దంట. లాబ్స్టర్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. రైట్ నౌ నేను ఉప్పాడ అనే విలేజ్ లో ఉన్నానండి. ఉప్పాడ అనే విలేజ్ నట్లకొండ బీచ్ దాటాగా వస్తుంది అనమాట. ఈ రోజు బ్లాగ్ చాలా కొత్తగా ట్రై చేస్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్తున్నాను. అసలు ఫిషింగ్ ఎలా చేస్తారు, ఫిషింగ్ కి ఏవైనా నెట్స్ యూజ్ చేస్తారు, అండ్ అలాగే ఫిషింగ్ కి బోట్స్ వెళ్తాయి కదండి, అవి ఎలా లోపలికి వెళ్తాయి, ఎలా బయటికి తీసుకొస్తారు, అండ్ అలాగే ఎంతసేపు సముద్రంలో ఉంటారు అనే దాని మీద ఈ బ్లాగ్ అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి బ్లాగ్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే రింగ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు టైం అరౌండ్ 5:45 అయితే అయిందండి AM. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, బోట్ ఇప్పుడు బీచ్ లోంచి లోపల ఫిషింగ్ అది వెళ్తుంది. లోపలికి వెళ్ళాక ఫాస్ట్ అందుకుండా చూడండి. అందుకని చూసారా ఫాస్ట్. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఫైట్ జరుగుతుంది ఇక్కడ. అటాక్. అండ్ ఈ రోజు మనతో పాటు బ్లాగ్ లో జాయిన్ అయ్యేది ఎవరంటే రైడర్ ఫ్రమ్ వైజాగ్ కార్తిక్ బ్రో, నరహరి బ్రో, అండ్ అలాగే రంజిత్ ఆన్ వీల్స్. భయ్యా నీ పేరేంటి భయ్యా? సీను. సో బ్రదర్ వచ్చి సీను, బ్రదర్ వాళ్ళది సీతపాలెం బీచ్ మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా. అండ్ ఈ రోజు బ్లాగ్ లో తను కూడా జాయిన్ అవుతుంది. బగ్గీగడ్ అయితే అసలు లోకల్ డాగ్స్ ని ఎలో చేయట్లేదు అనమాట బీచ్ లోకి. ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దాం రెడీగా ఉన్నాడు. అఫ్ కోర్స్ అటాక్ అంటే అటాక్ కదండి, ఆడు ఫ్రెండ్స్ చేసుకోవడానికి చూస్తున్నాడు. కాకపోతే అవతల స్ట్రీట్ డాగ్స్ అన్ని అరే మేము లోకల్ ఐట్స్ రా, నువ్వేంటారు నా ఏరియాకి వచ్చి దందా చేసేది అన్నట్టు చూస్తున్నాయి. ఇప్పుడే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుందండి. అఫ్ కోర్స్ సముద్రం నుంచి బయటకు అయితే వచ్చింది మొత్తం, బట్ ఇప్పుడే క్లియర్ కట్ వ్యూ కనిపించిందని సన్ రైజ్ ఇప్పుడే అయిందని చూపిస్తున్నాను నేను. మ్యాటర్ ఏంటంటే ఈ బోట్ లోనే మేము లోపలికి వెళ్ళేది. ఈ బోట్ లో అంటే కొంచెం దూరం అయితే ఈ బోట్ లో వెళ్తాం. దూరం వెళ్ళాక అక్కడ మోటార్ బోట్స్ ఉన్నాయి చూడండి, ఆ మోటార్ బోట్స్ లోకి అయితే షిఫ్ట్ అవుతాం. అయితే లోపల లాగుతున్నారు. కమాన్ నరహరి. అదే ఒక బోట్ ని లోపలికి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో చూడండి. ఈ బగ్గీగడ అసలు ఆడు చూడండి, ఒక పక్క సన్ రైజ్ ని అండ్ అలాగే ఒక పక్క మా బోట్ ని లోపలికి అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంకా బోట్ ని బోట్ చేయడమే. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే ఇందులో వెళ్ళి అందరూ ఎక్కాలనుకున్నాం. అట్ లాస్ట్ ఫైనల్లీ మా బోట్ అయితే వచ్చింది. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అటు బగ్గీగడ్ కూడా రెడీగా ఉన్నాడు. కార్తిక్ బ్రో అయితే పట్టుకున్నాడు అనమాట బగ్గీని. ఎక్కే భయ్యా ఫుల్లీ ఎక్సైటెడ్ అండి. ఫస్ట్ టైం లైఫ్ లో నేను నాటు పడవ మీద లోపలికి అయితే వెళ్తున్నాను. విష్ మీ ఆల్ ద బెస్ట్. లోపలికి వెళ్లే ముందు చేపలను అయితే సెట్ చేస్తున్నాం, అంటే బయటకు వచ్చాక కాల్చుకుని తినడానికి అనుకుంటా. రంజిత్ బ్రో ఏదో సెట్టింగ్ చేస్తున్నాడు. మరి ఏమేమి ఉన్నాయండి ఇందులో? ఎంత అంటావు ఇప్పుడు? ఎంత అంటావు ఈ మొత్తం? 600 ఉంటాయి. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి. ఒక నాటు పడవలో మోటార్ బోట్ లో సముద్రం లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే ఇంకేమేం జరుగుతాయి ఏంటి అని నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళాక ఏమైనా విశేషాలు ఉంటే మటుకు కంపల్సరీ మీకైతే షేర్ చేస్తా.
మామూలుగా అయితే ఇందులో చేపలు పెంచుతారా ఏంటి? చేపలు పెంచుతారు. అంటే బ్రీడింగ్ చేస్తారా ఇందులో? పాట పాడుకుంటారు. 4 లక్షలు 5 లక్షలు పాట పాడుకున్నా వేసుకొని చేస్తారు. ఆహా. గైస్ సముద్రం మధ్యలో అయితే ఆగాం. ఇప్పుడైతే ఫిషింగ్ అది చేస్తారు ఇక్కడ. సో మేమైనా ఫిషింగ్ చేస్తాం, లేదంటే ఏదైనా బోట్ ఫిషింగ్ చేస్తుందంటే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి ఏమేం పడ్డాయి ఏంటి అసలు ఏమేమి రకాలు ఉంటాయి అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు నెట్ అది చూపించాను కదండి, ఆ నెట్ అది ఏంటంటే అందులో బ్రీడింగ్ అది చేస్తారంట. భయ్య అయితే దిగుతున్నాడు. నెట్ తెగిపోయింది అది. ఇది వేలంపాట పాడుకుంటారంట. వేలంపాట పాడుకుని ఇందులో ఉన్న చేపలన్నీ ఒకళ్ళు తీసుకునేలాగా బేసిక్గా వేలంపాట పాడతారంట. వేలంపాట వచ్చి 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా తెగుద్దంట. ఇంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఏది ఎక్కడ కొత్త ప్లేస్ వచ్చినా కూడా ఏంటిది ఎందుకు ఇది భయ్యాలు నెట్ లోపల నుంచి బయటికి లాగుతున్నాడు. చేపలు వచ్చాయంట, లోపల చూద్దాం. ఎప్పుడూ అనుకోలేదండి నేను ఇలా సముద్రం మధ్యలోకి ఒక నాటు పడవ ఎక్కెళ్తానని. కాకపోతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎక్కిన వాళ్ళందరికీ కూడా అలాగే ఉందన్నమాట. ఇలాంటి నాటు పడవల్లో సముద్రం పైన ప్రయాణం చేస్తే కంపల్సరీ మనకి సీ సిక్నెస్ అనేది వస్తుందండి. సీ సిక్నెస్ వచ్చినప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. మా బోట్ ఆయన అయితే ఏం చేపలు పట్టలేదు, కానీ చేపలు పట్టే బోట్ దగ్గరికి అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, ఆ బోట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే దగ్గరికి వచ్చాం. దగ్గరికి వచ్చాక రకరకాల చేపలు, పీతలు రకరకాలండి. చేపల్లో ఎన్ని రకాలు చూశానంటే ఇక్కడే చూశాను తెలుసా. రంగులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. లాబ్స్టర్ చేపలు అయితే ఇక్కడ పట్టినాయి. ఇప్పుడు ఫ్రెష్గా పడ్డ చేపలు ఇవన్నీ. సో ఆల్రెడీ కొన్ని గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఒక్కొక్క రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ లాబ్స్టర్ పడ్డది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లాబ్స్టర్లు ఉన్నాయి. అమ్మా అమ్మ 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 ఇది ఎట్లా పొడుస్తుంది చూడండి. అంటే ఇది ఇంకా చచ్చిపోలేదు. ఈ లాబ్స్టర్ పొడుస్తా అన్నా ఇందులోనే ఎక్కువ బోట్ ఎక్కువ వెళ్ళిపోతాయి అవి. బేసిక్గా లోపల ఇంత టైము అంత టైం అని ఉండదండి. మన ఓపిక బట్టి, మనం ఇచ్చిన అమౌంట్ బట్టి అనమాట. మేము బోట్ అయితే మటుకు 1500కు మాట్లాడుకున్నాం. లోపలికి తీసుకెళ్ళి బోటింగ్ అంతా చేయించి ఫిషింగ్ అది చూపించి మళ్ళీ తీసుకురావడానికి దగ్గర ఒక 2 గంటల సమయం అయితే పట్టింది వెళ్ళి మళ్ళీ ఒడ్డుకు రావడానికి. కానీ లోపల మటుకు సముద్రం చెప్పలేని అనుభూతి అండి. సముద్రంలో ప్రయాణం, అందులోనూ నాటు పడవ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. అండ్ నాకైతే సీ సిక్నెస్ వచ్చింది ఆల్రెడీ. అప్పటికే కొంచెం కడుపులో దేవుతా ఉందన్నమాట. బయటకు వచ్చాక ఆఫ్కోర్స్ 2 ఆమ్లెట్లు అయితే వేసాను. ఇదంతా వాయిస్ ఓవర్లో చెప్తున్నాను, ఎందుకంటే ఆన్ ద గో మీకు బోట్ సౌండ్లో మొత్తం ఎంతసేపు అని రికార్డ్ చేయను. ఇదంతా వాయిస్ ఓవర్లో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అనమాట.
మేము ఎక్కడైతే బయలుదేరామో ఆ ఒడ్డుకి మళ్ళీ వచ్చేసాం. వాడే ఎక్స్పీరియన్స్, అసలు లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అందులోనూ బగీగాడు, నేను, నరహరి, రంజిత్ కేకలు పెట్టించాం అనుకోండి. కూర్చోాలా? ఏ చేపలు అన్నా ఇప్పుడు లోపల ఉన్నాయి? ఈ బొంతలా ఓడి తీయన్నా బయటికి. వీటిని బొంతలు అంటారా? చాలా రుచుకుంటాయి. ఫ్రై చేసినా కాల్చినా వండుకున్నా తోముకుంటాయి. ఓకే. మీరు డైలీ వేటకెళ్తారు కదండి, ఏ టైం నుంచి ఏ టైం దాకా చేస్తారు వేట? ఉదయం గంటలకు వస్తాం, ఒక 8-9 దాకా వేట చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం ఇంకేం చేయరా అండి? సాయంత్రం ఒకవేళ ఏదైనా చేపలు పడే అవకాశం ఉంటే 1 గంటకి 2 గంటకి 12 గంటలకు వస్తాం. అంటే మీకు ఎలా తెలుస్తుంది అండి చేప పడుతుందా లేదని? సముద్రం కింద ఊపుతుంది, వెళ్ళిపోయిన చేపలు కనబడిపోతాయి. అంటే మనకు కనబడుతూ ఉంటాయి చేపలు, మాకు కనబడతాయి. ఇద్దరు మాట్లాడుతున్నా చూస్తున్నా ఎక్కడ ఉన్నాయి ఏటానా గంట కింద వస్తుంది. మాకు అలా అలా తీసుకుంటాం. ఈ ఊరేనండి మీది? మాది భీమిలి. ఈ ఊరికి వస్తే పట్టుకుంటాం. ఏంటి అక్కడ కూడా ఉంటాయి కదండి చేపలు? అక్కడే ఉంటాయి అన్న, అక్కడ ఎక్కువ మంది ఉంటారు. మానాట అనుభవం ముసలి. ఓకే అండి, థ్యాంక్స్ అండి తాత. బోట్ అయితే దిగిపోయి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాం. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మటుకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే బయటికి రావటం ఇంకొక ఎత్తు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు బోట్ని అలా లేపేవి, వచ్చేటప్పుడు బోట్ అలమేంచి కింద పడుతుంది అనమాట. సో టోటల్గా 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ గైస్, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. కాకపోతే నేను ఎందుకు లోపలికి వెళ్ళి రిస్క్ చేసి చూపించానంటే, లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు నా ఫాలోవర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనే చేశాను. నేనైతే హైలీ రికమెండ్ చేయనండి. ప్లీజ్ సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా మటుకు లోపలికి అయితే వెళ్ళొద్దు. గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉప్పాడ బీచ్, విశాఖపట్నం.